ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులందరూ బాగున్నారు కదా? మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్నారు. ఎన్నో చోట్ల సంఘాలు స్థాపించబడుతున్నాయి, సువార్త ప్రకటించబడుతుంది. నిరంతరాయంగా సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలో కావచ్చు, సువార్త సభల ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా అనేక ప్రాంతాలు దర్శించడం వలన దేవుని సువార్త ప్రవాహము నిత్యము కొనసాగుతుంది. ఈ యోగ్యమైన పరిచర్య కోసం మీరు ప్రార్థన చేస్తున్నందుకు, మీ సహకారాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇవి ఖచ్చితంగా మీకు ఆధ్యాత్మిక దీవెనలను, మేళ్లను మీకు అందిస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా చూడండి, ప్రభువును దీవిస్తారు. ఈరోజు వాగ్దానం కోసం కీర్తన గ్రంథం 20వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. Psalm 20:2. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సెండ్ యూ హెల్ప్ ఫ్రమ్ ద శాంక్చువరీ అండ్ స్ట్రెంథెన్ యూ అవుట్ ఆఫ్ జాయన్. దేవుడు ఎలాంటివాడో, ఆయన ఉన్నతమైన అనుభవాలు ఎలాంటివో ఈ వచనంలో మనం చూస్తున్నాము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. నీ దేవుడు నివసించే స్థలం ఏంటో తెలుసా? పరిశుద్ధమైన స్థలం. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పరిశుద్ధమైన స్థలములో నివసించేవాడు ఆయన. నీ దేవుడు అపవిత్రుడు కాదు, ఆయన అపరిశుద్ధుడు కాదు. ప్రపంచంలో చాలామంది యేసు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఆయన పరిశుద్ధతను ప్రశ్నించేవాళ్ళు ఉండొచ్చేమో కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రభువు ప్రశ్నించారు. యేసు ప్రభు వారి లోకంలో జీవించిన కాలంలో ఎంతోమంది ఆయనలో తప్పులు వెతకాలని, ఆయనలో పొరపాట్లు వెతకాలని, పాపాన్ని వెతకాలని ప్రయత్నం చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు. యేసు ప్రభు పాపరహితుడు. ఆయన పాపరహితుడు కాబట్టే నీ పాపములను తీసివేయగలడు. ఆయన నీ పాపముల నుంచి నీకు విడుదల ఇవ్వగలడు. ఆయన కూడా పాపి అయి ఉంటే నీ పాపాలు ఎన్నడూ తీసివేయలేడు. ఆయన పాపము లేని పవిత్రుడు కాబట్టే పౌలు మహాశయుడు కూడా ఒప్పుకున్నాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మన సరిపోయిన వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పవిత్రుడు కాబట్టే నిన్ను పవిత్రంగా మార్చగలడు. ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రంగా చేయగలడు. ఆయన నీ జీవితాన్ని ఆయనకు అప్పగించావా? నీ ప్రతి పాపాన్ని యేసే రక్తంలో కడుక్కున్నావా? యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేయగలుగుతుంది. లోక సంబంధ కార్యాలు, భక్తి కార్యాలు, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మనిషిని ఎప్పుడు రక్షించలేవు. ప్రతి పాపము కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రక్తముతో మిళితమై ఉంది కాబట్టే యేసు ప్రభు తన రక్తాన్ని శిలువలో కార్చి ఆ రక్తము ద్వారా మన పాపాన్ని కడగాలని ఆయన ఆశిస్తున్నారు. ఎవరైతే విశ్వాసం ఆయన దగ్గరికి వస్తారో ఖచ్చితంగా వారిని పవిత్రంగా దేవుడు తీర్చిదిద్దగలడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. దేవుడు మనకు చేసే సహాయంలో గొప్ప సహాయం అంటూ ఏదైనా ఉంది అంటే మన ఆత్మను రక్షించడమే. నిన్ను నన్ను రక్షించడమే దేవుడు మనకు చేస్తున్న గొప్ప సహాయం. రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనకు అందించబడిన బహుమానం. రక్షణ అనేది నువ్వు సంపాదించుకునేది కాదు, నువ్వు స్వీకరించేది, విశ్వాసం ద్వారా ప్రభు నుండి పొందుకునేది. అంత మాత్రం కాకుండా సియోనులో నుండి దేవుడు నిన్ను ఆదుకొనుగాక. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు, కొన్నిసార్లు పెను తుఫానుల్లాంటి సమస్యలు మన మీదకి వచ్చేస్తుంటాయి. ప్రయాణం అస్సలు సాగదు. ఎటు వెళ్ళాలనుకున్న ఏదో ఒక ఆటంకం, ఎటు ప్రయాణం చేయాలన్న ఒక ఆటంకం, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కుదరదు. అలాంటి స్థితిగతుల్లో దేవుడు సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు నీకు దేవుడిస్తున్న వాగ్దానం అదే, నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. నీవు ఆయన మీద ఆనుకోగలిగితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. లేఖనాల్లో చాలా మాటలు ఉన్నాయి. నీ కుడి చేతితో నీవు నన్ను ఆదుకున్నావు ప్రభువా, నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన అనే మాట కీర్తనకారుడు రాశాడు. దేవుడు తన కుడి చేతిని మనకు అందించి మనల్ని ఆదుకునే దేవుడు అట ఆయన. చూడండి, ఎవరైనా గోతులో పడిపోయిన వ్యక్తికి గోతి పైన ఉన్న వాళ్ళు చెయ్యిచ్చి పైకి లాగినట్టు బయటకు వస్తూ ఉంటారు.
కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలియక రకరకాల గుంటల్లో గోతుల్లో పడిపోతుంటారు. ఎవరు మాకు సహాయం చేస్తారని కనిపెడుతుంటే ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి బయటికి లాగుతారు. ప్రభువు కూడా నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగ ఊబుల్లో ఇరుక్కుపోయిన మనలను తన చేయిచి పైకి లాగాడు ఆయన. యేసు ప్రభువును అంగీకరించడం అనేది దిగిపోవడం కాదు. కొంతమంది తెలియక మీరు యేసు ప్రభు మతంలో దిగిపోయారట కదండి అని అడుగుతారు. దిగిపోవడం కాదు ఇది. దిగిపోయిన మనల్ని యేసయ్య పైకి లేవనెత్తాడు ఆయన. అంతకుముందు మతాల్లో, కులాల్లో, రకరకాల పాపాల్లో దిగిపోయి ఉన్నాం మనం. యేసు ప్రభు వచ్చింది దింపడానికి కాదు, ఆయన లేవనెత్తడానికి వచ్చాడు ఆయన. ఏ పాపపు గుంట్లో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ అక్రమమైన జీవితంలో పడిపోయి ఉన్నావో నిన్ను లేవనెత్తాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా 55వ కీర్తనలో మనం చదివితే నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీ భారాన్ని నువ్వు మోయడం కాదు, నీ భారాన్ని మోసే దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఇచ్చేసాయి. నీ భారం అంతా ఆయన మీద వేసాయి. ఆయన భరించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. భారాన్ని మోసే దేవుడు ఆయన. ఆ కారణాన్ని బట్టే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభు వాగ్దానం చేశారు. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన. ఈరోజు నీ స్థితి ఎలాంటిది? ఆయన నిన్ను ఆదుకునేవారు ఎవరు లేరని బాధపడుతున్నావేమో, నిన్ను బలపరిచేవారు ఎవరు లేరని ఏడుస్తున్నావేమో, నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరని దుఃఖపడుతున్నావేమో, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న సవాలు మరియు కష్టాన్ని అధిగమించలేనన్న భావన నీలో ఉందేమో. నువ్వు దేవుణ్ణి ఆనుకో, దేవుడిని ఆదుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అనేక మందిని ఆదుకొని బలపరిచిన దేవుడు ఆయన. ఆయన వైపు చూడగలవా? ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయండి బలంగా. ప్రభు మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆయన తన మహిమ కొరకు మిమ్మల్ని వాడుకుంటారు. మీ జీవితంలో గొప్ప కార్యం చేయడం ద్వారా మీరు ఆయనకు సాక్షులుగా జీవితాంతం నిలబడి ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీ వందనాలు. నీ వాగ్దాన సందేశాన్ని వినే ఆధిక్యతను మీరు మాకు ఇచ్చారు. మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడు నాయన. సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడని వాగ్దానం చేశావు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే నీ మీద ఆనుకుంటున్నారో వారందరినీ మీరు ఆదుకొనమని కోరుతున్నాను ప్రభువా. నీ భారం దేవుని మీద మోపమన్నావు ప్రభువా. మా ప్రియులు ఎవరెవరైతే తమ భారాన్ని నీ మీద వేస్తున్నారో వారికి విశ్రాంతినివ్వండి, శాంతిని, సమాధానాన్ని, సంతృప్తిని మీరే దాయిచ్చేయండి. నీ మార్గముల్లో పయనిస్తూ అయా నీ రాజ్య విస్తరణలో వాడబడ్డానికి కావాల్సిన కృప ప్రతి ఒక్కరికి దాయిచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.